ఇప్పుడు చంద్రబాబు గారి చేతిలో చాలా జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలో కూడా చాలా జాగ్రత్తగా ముందుకెళ్లాల్సినటువంటి సందర్భం ఏంటది అంటే కోనసీమ ప్రాంతానికి ఎదురు తన్నుతున్నటువంటి ఉప్పు నీరు. ఒకనాడు ఇదే పరిస్థితి కృష్ణా జిల్లాలో దాపురించింది. మన అవనిగడ్డ ఆ రూటుకి ఉప్పు నీళ్లు వెనక్కి తంటం బిగించేస్తుంది. ఎందుకంటే సాధారణంగా కృష్ణానది ప్రకాశం బ్యారేజీ కిందదంతా కూడా ఖాళీ ప్లేసే. అంటే పైనుంచి వరద నీళ్ళు వస్తే వదలడం తప్పించి ప్రకాశం బ్యారేజ్ దగ్గర క్లోజ్. కరువు కారణంగా ఏళ్ల తరబడి ఆ కిందకి నీళ్ళు వదిలింది లేదు. నీళ్ళు వదలడం లేకపోయేటప్పటికీ ఆ ఉప్పు నీరు అడుగు నుంచి వెనక్కి వస్తూ అక్కడ ఉన్నటువంటి అవనిగడ్డ, నాగాయలంక, అవనిగడ్డ ఆ ప్రాంతాలలో బోర్లలో ఉప్పు నీరు వచ్చింది. పంటలకు కూడా ఉప్పు కాయలు అవుతాం ప్రారంభించింది. అదృష్టవశాత్తు ఆ టైంలో వరదలు వచ్చి మళ్ళీ కృష్ణ నీళ్లు వరదల కారణంగా వదిలేయడంతో మళ్ళీ కింద నీళ్లు వెళ్ళడం వల్ల ఆ ఉప్పు నీటి సమస్య పరిష్కారమైంది. ఇప్పుడు గోదావరి జిల్లాలో ఇవాళ ఈనాడు మంచి వార్త రాసింది. ఏదైతే అక్కడ గొల్లపాలెంలో శంకరగుప్తం మేజర్ డ్రైన్ దగ్గర కొబ్బరి చెట్లు ఎండిపోయింది చూపెడుతూ కోనసీమలో బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం మలికిపురం మండలంలో సుమారు 3000 ఎకరాల్లో దాదాపు 1,00,000 కొబ్బరి చెట్లు శాంతం ఈ ఉప్పు నీరు రావడం వల్ల పాడైపోతున్నాయి అన్నటువంటిది. ఈ ఉప్పు నీటి సమస్య అన్నటువంటిది ఒక్కసారి ఆరంభమైతే చాలా ప్రమాదకరం. ప్రకృతిని మనం ఎదిరించలేం. ప్రకృతికి అనుకూలంగా వెళ్తూ మనం పరిష్కరించుకోవాలి. దీని మీద ఇప్పుడు చంద్రబాబు గారు దృష్టి సారించాల్సిన అవసరం అయితే చాలా బలంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు కోనసీమ కడుపులో పెట్టుకుని చూస్తుంది కాబట్టి మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది.